హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. సో ఇది మొబైల్ రిపేరింగ్ కోర్స్ కి సంబంధించి పార్ట్ 5 అన్నమాట. ఇంతకు ముందు మొబైల్ రిపేరింగ్ కోర్స్ కి సంబంధించి 4 వీడియోస్ అయితే నేను చేయడం జరిగింది. ఆ వీడియోస్ మీరు చూడకుంటే వెంటనే ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో పైన ఐ బటన్ మీద వస్తూ ఉంటుంది. ఇంకా ఈ వీడియో అయిపోయిన తర్వాత ఎండ్ స్క్రీన్ లో కూడా ఆ వీడియోస్ యొక్క ప్లేలిస్ట్ ఇస్తాను. ఈ మొబైల్ రిపేరింగ్ కోర్స్ కి సంబంధించి ఒక ప్లేలిస్టే ఉంది. ఆ ప్లేలిస్ట్ నా ఛానల్ మీద ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు అన్నమాట వీడియోస్. లాస్ట్ 2 వీడియోస్ లో అయితే నేను మీకు మొబైల్ PCB బోర్డ్ లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి, వాటిని ఎలా టెస్ట్ చేయాలి చెప్పాను. అది మొబైల్ బోర్డ్ లో ఉండే కాంపోనెంట్స్ అన్నమాట. ఇంకా మొబైల్ మొత్తంలో ఎక్స్టర్నల్ కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట. లైక్ ఛార్జింగ్ కనెక్టర్స్ అనేసి, మైక్ అని, స్పీకర్ అని, ఇలాంటి కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట. ఆ కాంపోనెంట్స్ ని ఎలా గుర్తిస్తాము, ఆ కాంపోనెంట్స్ యొక్క పేర్లు ఏమిటి, వాటి ఉపయోగాలు ఏమిటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో కొంతమంది అయితే నా వీడియోస్ మీద ఏమని కామెంట్ చేస్తున్నారంటే, మీరు ఈ పార్ట్ గురించి చెప్పండి, దాని గురించి చెప్పండి అనేసి. సో అలా కుదరదు బ్రో. ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ మనం ప్రాసెస్ అనేది ఫాలో అవుతూ వెళ్ళాలన్నమాట. ఒకేసారి మీకు కావాల్సిన వీడియోని నేను చేశానంటే ఏమీ తెలియని వాళ్ళకి ఏమీ అర్థం కాదనమాట. ఒకేసారి మనం హై లెవెల్ లోకి వెళ్ళేసి ఫాల్ట్ ఎలా డిటెక్ట్ చేయాలి అని చెప్తే, అసలు ఫాల్ట్ డిటెక్ట్ చేస్తున్నాం కదా, అది చేస్తున్నాం కదా, కెపాసిటర్ పోయిందా లేదా రెసిస్టర్ పోయిందో లేదంటే ఐసీ పోయిందో చెప్పామంటే వాళ్ళకి అర్థం కాదనమాట. సో స్టెప్ బై స్టెప్ మనం చెప్పాలి. ఐసీలు అంటే ఏమిటి, కెపాసిటర్స్ అంటే ఏమిటి, వాటి పనితీరు ఎలా ఉంటుంది, ఇవంతా చెప్తేనే కదా అర్థమవుతుంది. అందుకనేసే ఈ వీడియోస్ ఉన్నాయన్నమాట. ఒకవేళ ఎక్స్పర్ట్ అయితే వాళ్ళకి అర్థమవుతుంది ఏమిటి ఎలా అనేసి. ఇప్పుడే స్టార్టింగ్ నేర్చుకుంటున్న వాళ్ళకైతే కంపల్సరీగా స్టెప్ బై స్టెప్ చెప్పాల్సి ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఇంపార్టెంట్ గా నేను ఈ వీడియోస్ అనేది చేస్తున్నాను. సో ఎందుకు ఈ వీడియోస్ చేస్తున్నాను అంటే, ఇప్పుడు సపోజ్ చాలా మంది యూత్ ఉన్నారు, చదువుకొని కూడా ఖాళీగా ఉన్నారు ఇండ్ల దగ్గర. అలాంటి వాళ్ళు ఏదో ఒక వర్క్ నేర్చుకొని చిన్న షాప్ పెట్టుకుని అన్నా, ఏదో వాళ్ళు చిప్ లెవెల్ చేయకపోయినా ఏదో మైకులు, స్పీకర్లు, డిస్ప్లేలు మార్చుకుని అన్నా ఎంతో కొద్ది గొప్ప సంపాదించుకొని బతకడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే ఈ వీడియోస్ అనేది నేను చేస్తున్నాను తప్ప నాకు దీంట్లో నుంచి వచ్చే ఆదాయం అటువంటిది ఏమీ లేదండి. సో దీనికోసం మీరు ప్రెషర్ చేసి ఆ వీడియో చేయండి, ఈ వీడియో చేయండి అంటే అది జరగని పని అన్నమాట. స్టెప్ బై స్టెప్ మనం ప్రొసీజర్ ని ఫాలో అవుతూ పోదాము. అందరూ నేర్చుకుని ఒక స్కిల్ అనేది డెవలప్ చేసుకుందాము. ఓకేనా? సో ఈ వీడియోస్ క్రియేట్ చేయడానికి వెనకాల ఉన్న నా గోల్ ఏమిటి అనేది మీకు బాగా అర్థమైపోయి ఉంటుంది. సో ఇక పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ టాపిక్ కి సంబంధించి అడగండి. నాకు డైరెక్ట్ గా మీరు టెలిగ్రామ్ ఛానల్లో వచ్చి మీకు ఏమైనా మొబైల్ సర్వీసింగ్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, టెలిగ్రామ్ లింక్ ఉంది, ఇంకా వాట్సాప్ గ్రూప్ కూడా నేను క్రియేట్ చేస్తున్నాను. ఆ వాట్సాప్ గ్రూప్ లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. డైరెక్ట్ గా నాతో మాట్లాడి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడానికి అది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ముందుగా మీరు నా టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి. ఇంకా మనకి ఇన్స్టాగ్రామ్ లో కూడా అకౌంట్ ఉంది, అక్కడ కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే అక్కడ ఫాలోవర్స్ చాలా తక్కువ ఉన్నారు కాబట్టి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను నేను. కాబట్టి అక్కడ ఫాలో అవ్వండి. ఇంకా వీడియోస్ ని కూడా లైక్ చేయట్లేదు. కంటెంట్ అయితే చాలా మంది కన్జ్యూమ్ చేస్తున్నారు కానీ వీడియోస్ అయితే లైక్ చేయట్లేదు. సో వీడియోస్ ని లైక్ చేయండి. ఇంకా మనం టాపిక్ లోకి వెళ్దాము, వెళ్ళి చూద్దాము. ఈ రోజు మనం మొబైల్ లో టోటల్ గా ఏ కాంపోనెంట్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ గా మనం రిమూవ్ చేసి అటాచ్ చేయడానికి చేస్తాం కదా, అటువంటి కాంపోనెంట్స్, మైక్లు, స్పీకర్లు ఏమేమి ఉన్నాయి, ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకున్నాము. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, నేనైతే ఒక మొబైల్ ని ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టున్నాను. ఎందుకంటే ఓపెన్ చేయడానికి మనకి టైం పడుతుంది కాబట్టి ముందుగానే ఓపెన్ చేశాను. అయితే ఇప్పుడు చూపిస్తాను నేను మీకు మనకి మొబైల్ లో ఏ స్పేర్ టూల్స్, ఏ పార్ట్స్ ఉంటాయనేసి. ఇక్కడ బ్యాక్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే మనకి అన్ని మొబైల్స్ లో ఒకేలా ఉండవు అనుకోండి. డిఫరెంట్ సైజెస్ లో డిఫరెంట్ షేప్స్ లో ఉంటాయి. కానీ ప్రతి మొబైల్ లో మాక్సిమం ఇలాంటి పార్ట్స్ ఉంటాయి. మనం మొబైల్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఉంటుంది. ఇది చూడొచ్చు, ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్ అన్నమాట. మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ చూడండి, దీనికి వచ్చేసి మనకి కనెక్టర్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ కనెక్టర్ వచ్చేసి మనకి బోర్డ్ లో అతుక్కున్నప్పుడే మనకి ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది పనిచేస్తుంది. సో కనెక్టర్ చూడండి ఈ విధంగా ఉంటుంది. ఈ కనెక్టర్స్ వచ్చేసి చెప్పాను కదా, డిఫరెంట్ ఫోన్ లో డిఫరెంట్ సైజెస్ లో, షేప్స్ లో ఉంటాయి అన్నమాట. రెక్టాంగులర్ లోనే ఉంటాయి, షేప్స్ ఏం వాడవు. కాకపోతే పెద్దది, చిన్నది ఇలా సైజెస్ ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి మనకి బోర్డ్ లో వచ్చి ఇక్కడ కనెక్ట్ అయినప్పుడే మనకి ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది వర్క్ అవుతుంది. కొన్నిసార్లు టెక్నీషియన్ దగ్గర రిపేర్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇవి పెట్టడానికి మర్చిపోతారు. అప్పుడు ఫింగర్ ప్రింట్ సెన్సార్ పనిచేయదు. లేదంటే ఒకవేళ పెట్టున్నా ఆన్ లో పెట్టి ఫోన్ ని ఫింగర్ ప్రింట్ సెన్సార్ కనెక్ట్ చేసినప్పుడు అది పనిచేయదు. మళ్ళీ ఫోన్ ని ఆఫ్ చేసి ఆన్ చేస్తే మళ్ళీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది పనిచేయడం స్టార్ట్ అవుతుంది. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ దీంట్లో బాగా అతుక్కొని ఉంది. దీన్ని ఇప్పుడు తీసానంటే ఇది చినిగిపోతుంది. కాబట్టి చూసుకోండి, ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఈ విధంగా ఉంటుంది. స్ట్రిప్ ఉంటుంది, దీన్ని స్ట్రిప్ అంటాం అనమాట. ఇలా వస్తాయి కదా ప్లాస్టిక్, ఇలా ఉంటాయి, వీటిని స్ట్రిప్స్ అంటాం అనమాట. ఇంకా దీని తర్వాత ఇక్కడ మొబైల్ లో వచ్చేసి మనకి బ్యాటరీ ఉంటుంది, మెయిన్ కాంపోనెంట్, పవర్ సప్లై ఇవ్వడానికి. ఈ బ్యాటరీస్ కూడా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను కొన్ని బ్యాటరీస్ అయితే తీసుకొచ్చాను. ఇది చూడండి, ఇది ఒక రకంగా ఉందా,
దీని షేప్ చూడండి, ఇది చూడండి ఒక రకంగా ఉంది, మధ్యలో దీనికి కనెక్టర్ ఉండదన్నమాట. దీనికి కనెక్టర్ ఇక్కడ నుంచి ఇలా ఉందన్నమాట. సో దీని కనెక్టర్ షేప్స్ చూడండి మీరు ఏ విధంగా ఉన్నాయని. సో ప్రతి మొబైల్ లో బ్యాటరీ ఒకే విధంగా ఉండదు, మొబైల్ ని బట్టి రకరకాలుగా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తుంటారు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు కనెక్టర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. నా దగ్గర అయితే మంచి కెమెరా లేదండి, నేను జస్ట్ ఇక్కడ మొబైల్ ఫోన్ తో రికార్డ్ చేస్తాను కాబట్టి ఇది టక్కు అని చెప్పి ఫోకస్ అనేది చెయ్యదు. సో సారీ ఫర్ దట్. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ కనెక్టర్ ఒకలా ఉంది, దీని కనెక్టర్ చూడండి ఎలా ఉందనేసి. సో ఇలా ఉంటాయి అనమాట. ఇంకా ఇక్కడ చూడండి ఇది ఎంఐ ఫోన్ బ్యాటరీయే, ఇది ఎంఐ బ్యాటరీయే, కానీ కనెక్టర్స్ డిఫరెంట్ సైజుల్లో డిఫరెంట్ షేప్స్ లో ఉన్నాయి. ఇక్కడ చూడండి ఈ బ్యాటరీ చిన్నదిగా ఉంది, ఈ బ్యాటరీ వెడల్పుగా ఉంది. చూడండి ఇలా పెట్టి చూపిస్తే ఇది కాస్త వెడల్పుగా ఉంది, ఇది చిన్నదిగా ఉంది. సో ఇలా ఉంటాయి అనమాట. ఇంకా వివో బ్యాటరీ చూడండి ఇక్కడ మైక్రోమాక్స్ బ్యాటరీ ఉంది. సో ఇలా డిఫరెంట్ గా ఉంటాయండి, అన్ని ఒకేలా ఉండవు అనమాట. సో అర్థమైపోయి ఉంటుంది మీకు బ్యాటరీస్ ఏ విధంగా ఉంటాయి, షేపులు ఏమైనా అనేసి. మనము బ్యాటరీ మీద ఎన్ని ఎంఏహెచ్ అని చూసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ మనకి బ్యాటరీ మీద ఎంత ఎంఏహెచ్ అనేసి రాసి ఉంటారు అనమాట. చూడండి ఇక్కడ 4000 ఎంఏహెచ్ అనేసి ఉంది. దీని మోడల్ నంబర్ అనమాట. ఎంఐ ఫోన్ లో అయితే దీనిపైనే మోడల్ నంబర్స్ కూడా ఉంటాయి మనకి. సో ఇక్కడ లెనోవో బ్యాటరీ ఉంది, దీని మీద కూడా మనకి మోడల్ నంబర్ BL270 అనేసి ఉంది. చూడండి ఇక్కడ ఇది మోడల్ నంబర్ అనమాట. సో ఇలా ప్రతి బ్యాటరీకి మోడల్స్ అనేవి ఉంటాయి. మీరు పర్చేస్ చేసుకోవాలంటే మోడల్ నెంబర్ చెప్పి లేదా బ్యాటరీని తీసుకోపోయి మొబైల్స్ యొక్క రిపేరింగ్ స్పేర్స్ అమ్మే చోట్ల మనం బ్యాటరీలు అనేది తెచ్చుకోవచ్చు అనమాట. ఇంకా మొబైల్లో బ్యాటరీ తర్వాత చూసినట్లయితే ఇక్కడ మొబైల్లో 2 పార్ట్స్ అనేవి ఉంటాయి అనమాట. మాక్సిమం ఇప్పుడు వచ్చే ప్రతి మొబైల్లో ఒక చిన్నది బోర్డు ఉంటుంది, ఒక పెద్ద బోర్డు ఉంటుంది. ఇది మెయిన్ బోర్డు, మదర్ బోర్డు, PCB అనేసి అంటాము. ఇది మదర్ బోర్డు అనమాట. ఇది వచ్చేసి సబ్ బోర్డు లేదా ఛార్జింగ్ పోర్ట్ బోర్డు అనేసి అంటాము. ఛార్జింగ్ బోర్డు, CC బోర్డు అనేసి అంటాము. సో ఈ బోర్డు వచ్చేసి మనకి ఇంతకు ముందు ఈ బోర్డు లో మొత్తం కాంపోనెంట్స్ గురించి నేనైతే డిస్కస్ చేశాను. ఆ వీడియో చూడకుంటే చూడండి. ఈ బోర్డు గురించి మనం ఎప్పుడు మాట్లాడలేదు. ఇంకా ఈ బోర్డు ని నేను తీసి చూపిస్తాను. ఆల్రెడీ నా దగ్గర ఒక స్పేర్ బోర్డు కూడా ఉంది. ఇక్కడ ఆల్రెడీ సేమ్ బోర్డు నా దగ్గర స్పేర్ అయితే ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది సబ్ బోర్డ్ అనమాట. ఛార్జింగ్ బోర్డ్ అనేసి అంటారు, CC బోర్డ్ అనేసి అంటారు. రకరకాలుగా పిలుస్తారు టెక్నీషియన్స్ అయితే దీన్ని. కెమెరా ఫోకస్ చేయలేకుంది సరిగ్గా. ఇక్కడ చూడొచ్చు ఇది CC బోర్డు, ఇది వచ్చేసి ఛార్జింగ్ కనెక్టర్, ఇది వచ్చేసి మనకి ఛార్జింగ్ బోర్డ్ నుంచి మెయిన్ బోర్డుకి వెళ్ళడానికి కనెక్టర్ అనమాట. ఇక్కడ ఈ స్ట్రిప్ ఉంది కదా, ఇది చూడండి, ఇది స్ట్రిప్ అన్నమాట. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తాను, చూడండి మీరు ఎలా ఉంటుందనేసి. సో ఇది ఓపెన్ చేస్తున్నాం కదా, ఇది వచ్చేసి పవర్ బటన్, ఇది స్ట్రిప్. ఇలా ఓపెన్ చేస్తాం అన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి ఇది ఎలా అతుక్కొని ఉందో, ఈ విధంగా అతుక్కొని ఉంటుంది. దీన్ని మనము ఇలా ఓపెన్ చేస్తాం అన్నమాట. ఇది ఉంది కదా, ఇది స్ట్రిప్ వచ్చేసి మనకి, సో ఓపెన్ చేసి చూపిస్తా. బోర్డుకి ఈ విధంగా అతుక్కొని ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఈ PCB బోర్డు నుంచి, ఈ ఛార్జింగ్ కనెక్టర్ బోర్డు నుంచి ఈ మెయిన్ బోర్డుకి కనెక్షన్ ఇస్తున్నాను అనమాట. దీన్ని మిడిల్ స్ట్రిప్ అనేసి అంటారు, ఎందుకంటే మధ్యవర్తిగా పనిచేస్తుంది కదా, మిడిల్ స్ట్రిప్ అనేసి అంటాము. మాక్సిమం అందరూ మిడిల్ స్ట్రిప్ అనేసి అంటారు అనుకుంటున్నాను. మా ఏరియాలో అయితే మిడిల్ స్ట్రిప్ అనేసి అంటాము. దీనికి 2 వైపులా కనెక్టర్ ఉంటుంది. కొన్నిట్లో ఇలా ఉంటుంది మిడిల్ స్ట్రిప్, రకరకాలుగా ఉంటాయండి, ఒకే షేప్ లో అయితే ఉండవు. సో 2 వైపులా దీనికి కనెక్టర్ అనేది ఉంటుంది. కింద వైపు బోర్డుకి కనెక్ట్ చేయడానికి, ఇంకా పైన మదర్ బోర్డుకి కనెక్ట్ చేయడానికి ఇలా స్ట్రిప్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ 2 పక్కల కనెక్టర్స్ ఉండేవి మిడిల్ స్ట్రిప్స్ అనమాట. సో ఈ కెమెరా ఫోకస్ చేయాలంటేనే తలనొప్పి అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు దీని కనెక్టర్ ఇలా ఉంది. ఇంకా ఇటు పక్క తిప్పించాలన్నమాట, ఈ విధంగా ఉంది. కానీ అన్నిట్లో ఇలా ఉండదు, ఒకే వైపు సైడ్ ఉంటుంది. దీనికి వచ్చేసి మనకి మదర్ బోర్డ్ కింద వైపు వచ్చింది కదా, కొన్నిట్లో పైన వైపు ఇలాగే ఉంటుంది అనమాట. అలా ఉంటాయన్నమాట మిడిల్ స్ట్రిప్స్ అనేవి. ఇంకా దాని తర్వాత ఇక్కడ మన మదర్ బోర్డ్ లో ఈ కేబుల్ ఉంది. దీన్ని వచ్చేసి RF కేబుల్ అనేసి అంటారు. RF కేబుల్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ కేబుల్. ఇంతకు ముందు నేను మీకు PCB కాంపోనెంట్స్ గురించి చెప్పినప్పుడు చెప్పాను, RFIC అనేసి ఐసీల గురించి చెప్పాను. రేడియో ఫ్రీక్వెన్సీ ఐసీలు ఉంటాయి, రేడియో ఫ్రీక్వెన్సీ క్రిస్టల్స్ ఉంటాయి అనేసి నేను చెప్పడం జరిగింది. సో RF అంటే రేడియో ఫ్రీక్వెన్సీ కేబుల్ అనమాట. ఇది ఎందుకంటే ఈ బోర్డు ఉంది కదా, సబ్ బోర్డు చూపించా కదా మీకు నేను, ఈ బోర్డులో
నుంచి కనెక్షన్ పోతున్నాం అన్నమాట. ఈ సబ్ బోర్డ్ లో మనకి మెయిన్ గా ఉండే కాంపోనెంట్స్ ఏమిటంటే 99% ఆఫ్ ది బోర్డ్స్ లో మెయిన్ గా ఏముంటాయంటే ఒకటైతే ఛార్జింగ్ కనెక్టర్ ఉంటుంది, రెండోది వచ్చేసి మనకి మైక్ ఉంటుంది అనమాట. ఇది చూడండి, ఇది మైక్. మాక్సిమం 80% ఆఫ్ ద బోర్డ్స్ లో ఇలాంటి మైకే ఉంటుంది. ఐసీ టైప్ మైక్ అనేసి అంటారు కొంతమంది, లేదంటే డిజిటల్ మైక్ అనేసి అంటారు కొంతమంది, మోల్డ్ మైక్ అనేసి అంటారు, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఈ మైక్ వచ్చేసి దీని కింద లెగ్స్ ఉంటాయి అనమాట. దీన్ని మనం ఎస్ఎండి మెషిన్ తో హీట్ చేసి కూర్చోబెడతాం అనమాట. కొంతమందికి రాని వాళ్ళకి జంపర్ వేసి కూడా అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. దీంట్లో వచ్చేసి ముందు ఛార్జింగ్ కనెక్టర్ ఉంటుంది, మైక్ ఉంటుంది, ఇంకా దాని తర్వాత కొంచెం నెట్వర్క్ సెక్షన్ యొక్క పార్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు రౌండ్ గా కనిపిస్తుంది కదా, ఇది నెట్వర్క్ యాంటీనాని కనెక్ట్ చేయడానికి. ఈ ఆర్ఎఫ్ కేబుల్ ఉంది కదా ఇక్కడ, నెట్వర్క్ యాంటీనా. ఇది చూడండి, ఈ నెట్వర్క్ యాంటీనా వచ్చేసి మనకి ఇక్కడ కనెక్ట్ చేస్తాం అనమాట. ఈ హోల్ దగ్గర కనెక్ట్ చేసి ఇక్కడ నుంచి కనెక్ట్ అయ్యి మనకి మన మదర్ బోర్డ్ లో ఇక్కడ కనెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ కూడా సేమ్ అలాంటి హోలే ఉంటుంది చూడండి. దీనికి ఇక్కడ ఉంది కదా ఇది, ఇంకా సో మీరు చూడొచ్చు ఇది రెండు ఒకేలా ఉన్నాయి చూడండి హోల్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ యాంటీనాని పెడతాం అనమాట. ఇది పెట్టినప్పుడు మనకి నెట్వర్క్ ప్రాపర్ గా వస్తుంది. ఇది చూడండి, ఇది నెట్వర్కే, ఇది నెట్వర్క్. ఇక్కడ కొంచెం సెక్షన్ ఉంది కదా, దీంట్లో ఇక్కడ నుంచి వచ్చింది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. ఇది ఒక చిన్న యాంటీనా ఉంది కదా, ఇది వచ్చేసి నెట్వర్క్ యాంటీనా అనమాట. మీరు ఎప్పుడైనా మొబైల్ సర్వీసింగ్ చేసినప్పుడు ఈ నెట్వర్క్ యాంటీనా పెట్టలేదంటే మీకు నెట్వర్కే రాదు. 1 పాయింట్ వస్తుంది, ఆ 1 పాయింట్ వచ్చినా కూడా అది ఫేక్ నెట్వర్క్ అన్నమాట. అక్కడ మీకు నెట్వర్కే రాదు. ఈ యాంటీనాని కానీ పెట్టలేదనుకో, లేదా ఈ యాంటీనా చెడిపోయిందంటే ముందుగా మనము ఈ యాంటీనా వైర్ ని చెక్ చేస్తామన్నమాట. ఎలా చెక్ చేస్తామంటే దీంట్లో మిడిల్ లో ఇది ఉంది ఇక్కడ, దీంట్లో ఈ లాస్ట్ లో మిడిల్ లో మల్టీమీటర్ ద్వారా చెక్ చేస్తాము. బీప్ బజర్ రేంజ్ లో పెట్టి, బీప్ వస్తే యాంటీనా బాగున్నట్టు, బీప్ రాకపోతే యాంటీనా బాగాలేనట్టు అనమాట. సో ముందుగా అయితే నెట్వర్క్ ప్రాబ్లం వస్తే ఈ విధంగా చెక్ చేస్తాము. దాని తర్వాత మనం నెట్వర్క్ సెక్షన్ లోకి వెళ్ళి చెక్ చేస్తాం అనమాట, ఐసీలు అవన్నీ. సో ఇక్కడ నెట్వర్క్ యాంటీనా ఉంది, మనం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సప్లై అనేది వస్తుంది, అది మనం చెక్ చేయొచ్చు అనమాట. బీప్ బజర్ మోడ్ లో పెట్టి రేంజ్ అనేది వస్తా ఉందా లేదా, కనెక్టివిటీ ఉందో లేదో చెక్ చేస్తాం అనమాట. ఇంకా ఛార్జింగ్ కనెక్టర్, ఛార్జింగ్ కి సంబంధించి ఇక్కడ చిన్న ఈసీ ఒకటి పెట్టున్నారు. సో ఇలా చెక్ చేస్తాం అనమాట. ఇంకా ఇది వచ్చేసి మనకి కేబుల్ కనెక్ట్ చేసే చెప్పాను కదా, ఇప్పుడు అది కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి అక్కడ దాకా కనెక్షన్ వస్తూ ఉన్నా, ఈ ఐసీ ఏమైనా ఈ కాంపోనెంట్స్ ఏమైనా పాడైపోయి ఉన్నా ఇక్కడ నుంచి మనకి సిగ్నల్ అనేది మెయిన్ బోర్డుకి పోదన్నమాట. అలాంటప్పుడు మనం దాన్ని రిపేర్ చేస్తాం అనమాట. ఇక్కడ మైక్ ఉంది. సో ఈ కాంపోనెంట్స్ అయితే ఈ సబ్ బోర్డ్ లో ఉంటాయన్నమాట. సబ్ బోర్డ్ లో చూసారు కదా ఏ కాంపోనెంట్స్ ఉంటాయని. ఇంకా దీని తర్వాత మనము ఇక్కడ ఈ బోర్డ్ లో చూసినట్లయితే ఇది హెడ్ ఫోన్ జాక్. ఇక్కడే మనం హెడ్ ఫోన్ ని ఇన్సర్ట్ చేస్తాం. 3.5mm జాక్. ఇప్పుడైతే టైప్ సి లో 3.5mm జాక్స్ అయితే రావట్లేదు, చాలా వరకు తీసేస్తున్నారు. వస్తున్నాయి 50% అయితే, ఇప్పుడు రావట్లేదని అనుకోవాలి. ఇంకా పైన అవి రాను కూడా రావు. ఇన్ ఫ్యూచర్ లో మనకి 3.5mm జాక్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. ఇవి వచ్చేసి కొన్ని ఏరియాస్ లో దొరుకుతాయి, కొన్ని ఏరియాస్ లో వచ్చేసి ఈ కాంపోనెంట్స్ దొరకవు 3.5mm జాక్స్. ఎందుకంటే ఇవి రిపేర్లే రావు. వీటిలో దుమ్ము చెడిపోయో లేకపోతే ఏమైనా డస్ట్ ఇరుక్కుపోయో అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే అవి క్లీన్ చేసి సరిపోతుంది. కానీ దీనిలో అయితే ఇవైతే 99% రిపేర్సే రావు. వచ్చినా చాలా సింపుల్, హీట్ చేసి తీసి కొత్తది వేసేయడం అంతే. దీన్ని అయితే రిపేర్ చేయలేము. లేదంటే ఇక్కడ మనకి హెడ్ ఫోన్ సింబల్ పడిపోతుంది కొన్నిసార్లు మన ఫోన్ లో, అలాంటప్పుడు జంపర్ వేసి దీన్ని సర్వీస్ చేస్తాం అనమాట. ఇంకా దాని తర్వాత మన సిమ్ ట్రే, మనం సిమ్ వేస్తాం కదా, ఇజెక్ట్ చేస్తాం, పిన్ వేసి తీస్తాము, అది ఇదన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది సిమ్ ట్రే అనమాట. ఇది రిపేర్ అయిపోతే దీన్ని మనము చేంజ్ చేస్తాం అనమాట, కొత్తది తీసుకొని వచ్చి. ఇది ఎస్ఎండి మిషన్ ద్వారా మనం తీసి వేస్తాం అనమాట. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి డయోడ్ సెన్సార్ అని చెప్పి, ఫోటో సెన్సార్ అని చెప్పాను మీకు. ఇది మనం కాలింగ్ చేసినప్పుడు మనం చెవి దగ్గర ఫోన్ పెట్టుకుంటే బ్లాంక్ అయిపోతుంది, చెవి దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్తే ఫోన్ మళ్ళీ స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఈ డయోడ్ సెన్సార్ వల్లే అవుతుంది అనమాట. దీని మీద ఈ రబ్బర్ అనేది వస్తుంది చిన్నదిగా, ఇది ఖచ్చితంగా దీని మీద ఉండాలి. ఇది ఉన్నప్పుడే మనకి ఆ సెన్సార్ అనేది వర్క్ అవుతుంది ప్రాపర్ గా, లేకపోతే మనకి ఆ సెన్సార్ అనేది ఆ బ్లాంక్ అయిపోతుంది కదా, అది అవ్వదన్నమాట. సో దీని వల్లే ఆ ఫంక్షనాలిటీ అనేది జరుగుతుంది. ఇంకా ఇక్కడ కూడా ఒక మైక్ ఉంది, ఇక్కడ చూడండి ఒక మైక్ పెట్టున్నారు. ఇది ఎందుకంటే మనము ఆడియో రికార్డ్ చేస్తాం కదా సపరేట్ గా, లేదంటే లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడతాం కదా, అలాంటప్పుడు ఈ మైక్ పనిచేస్తుంది. మనం నార్మల్ కాల్ ఎత్తి లౌడ్ స్పీకర్ పెట్టకుండా మాట్లాడతాం కదా, అలాంటప్పుడు ఈ మైక్ పనిచేస్తుంది, సబ్ బోర్డ్ లో ఉండే మైక్. సో 2 మైకులు ఎందుకు ఉన్నాయంటే దీనికి ఇదే అర్థం. ఇది వచ్చేసి ఆడియో రికార్డ్ చేయడానికి లేదా లౌడ్ స్పీకర్ మనం ఆన్ చేసినప్పుడు ఈ మైక్ ఫంక్షనాలిటీకి వస్తుంది. ఇంకా నార్మల్ కాల్ చేసినప్పుడు చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడదాం కదా, అలాంటప్పుడు ఈ మైక్ అయితే పని చేస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ కెమెరాస్ ఉన్నాయి. ఈ కెమెరాలు, వీటికి మనం ఎలా తీస్తాం అనేసి మీకు తెలిసి ఉంటుంది. కనెక్టర్స్ అయితే ఈ విధంగా మనం తీస్తాం. సో చూడండి, ఇలా
కనెక్టర్స్ వస్తాయి. ఈ కెమెరాలని రిపేర్ చేసేదంతా ఉండదు. లెన్సెస్ అయితే చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. దీన్ని రిపేర్ చేసే అవ్వదు. దీన్ని మనం రీప్లేస్ చేస్తాం పీస్ టు పీస్ అన్నమాట. అన్ని కెమెరాస్ ఇలాగే కనెక్టర్స్ తో కనెక్ట్ అయి ఉంటాయి. జస్ట్ డిస్కనెక్ట్ చేయడం, రిపేర్ చేయడం, రీప్లేస్ చేయడం అంతే. ఇంకా దీంట్లో కనెక్టర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి పవర్ బటన్ వేయడానికి కనెక్టర్స్ అన్నమాట. ఇక్కడ గ్రౌండ్ ప్లస్ మైనస్ పాయింట్స్ అయితే ఇచ్చున్నారు. టీపీ పాయింట్స్, టెస్ట్ పాయింట్స్ అనేసి కూడా అంటారు దీన్ని. ఇంకా ఇక్కడ ఒక కనెక్టర్ ఉంది చూడండి. ఇది వచ్చేసి ఫోన్ లో టచ్ కనెక్టర్, టచ్ డిస్ప్లే ఉంటుంది కదా కాంబో, దాన్ని ఇక్కడ వేస్తాం అనమాట మనము. సో టచ్ డిస్ప్లే లో కూడా రకరకాల టచ్ డిస్ప్లేలు వస్తాయండి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి రెడ్మీ 4A మొబైల్ ఇది. ఇక్కడ చూసినట్లయితే మీకు ఇది వచ్చేసి డిస్ప్లే స్ట్రిప్, పైన వచ్చేసి ఇది టచ్ స్ట్రిప్ అనమాట. టచ్ వర్క్ అవ్వాలంటే ఈ స్ట్రిప్ ని మనము ఈ బోర్డ్ లో పెడతాం అనమాట. ఈ బోర్డ్ లో ఇక్కడ అటాచ్ చేస్తాము, ఇన్సర్ట్ చేసి. అదే డిస్ప్లే వర్క్ అవ్వాలంటే దీన్ని ఇక్కడ అటాచ్ చేస్తాం అనమాట. ఇలా చేసినప్పుడు మనకి టచ్ డిస్ప్లే అనేది ప్రాపర్ గా వర్క్ అవుతుంది. అదే ఇంకో డిస్ప్లే చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ డిస్ప్లే ఉంది. దీంట్లో టచ్ డిస్ప్లేకి రెండింటికి ఒకే స్ట్రిప్ అన్నమాట. ఇక్కడ పెద్ద మనం అవస్థ పడాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి చూడండి ఈ విధంగా ఉంది. ఓకేనా? సో ఇలా ఉంటున్నాయి అనమాట. ఇప్పుడు వచ్చే అన్ని మొబైల్స్ వచ్చేసి సింగిల్ స్ట్రిప్ తో వస్తున్నాయి డిస్ప్లేలు. ఇంతకు ముందు ఇది కొంచెం పాత మోడల్ కాబట్టి టచ్ కి ఇంకా డిస్ప్లేకి రెండు స్ట్రిప్స్ అయితే తనిగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చే ప్రతి మోడల్ ఏమిటంటే సింగిల్ స్ట్రిప్ వస్తుంది అనమాట. దీంట్లోనే డిస్ప్లేతో పాటే మనకి టచ్ ఉంటుంది. ఒకవేళ టచ్ పోయిందంటే మనము డిస్ప్లే మొత్తం మార్చాల్సిందే. లేదు పగిలిపోయి టచ్ వర్క్ అవుతూ ఉన్నా మనము గ్లాస్ మాత్రమే చేంజ్ చేస్తాం అనమాట. సో దీని మీద ఇది కనిపిస్తుంది కదా, ఇది గ్లాస్. దీని లోపల దీని కింద ఉండేది టచ్ డిస్ప్లే అనమాట. టచ్ డిస్ప్లే కంబైన్డ్ గా వస్తుంది. ఓకేనా? అర్థమైపోయి ఉంటుంది. ఇంకా ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి లైటింగ్ కోసం ఇక్కడ కనెక్టివిటీ అన్నమాట. ఇక్కడ డిస్ప్లే లైటింగ్ ఉంటుంది కదా, ఆ డిస్ప్లే లైటింగ్ ఎక్కడి నుంచి వస్తుందంటే దానికి అనోడ్ క్యాథోడ్ ప్లస్ మైనస్ అనేసి ఉంటుంది. ఇక్కడ నుంచి డిస్ప్లే లైటింగ్ కి పవర్ వస్తుంది అనమాట. మనకి నీళ్ళలో పడినప్పుడు గానీ ఏమైనా అయినప్పుడు, కింద పడినప్పుడు గానీ ఇక్కడ డస్ట్ చేరిపోయినా లేదా ఇక్కడ తుప్పు పట్టిపోయినా మనకి రాదనమాట. దీన్ని క్లీన్ చేసి లేదా జంపర్ వేసి ఏదో ఒకటి చేసినప్పుడు అది నెక్స్ట్ క్లాసెస్ లో చూద్దాము. అప్పుడు మనకి డిస్ప్లే అనేది ప్రాపర్ గా వర్క్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం అయితే డిస్ప్లేని రిపేర్ చేసుకుంటాము. ఇంకా డిస్ప్లే అయితే ఈ విధంగా ఉంటాయి అన్నమాట రకరకాలుగా. ఇంకా దీని తర్వాత ఇక్కడ వైబ్రేట్, మన ఫోన్ వైబ్రేట్ అవుతుంది కదండి. మన ఫోన్ వైబ్రేట్ అవడానికి కారణం వచ్చేసి ఇదే అన్నమాట. రకరకాల వైబ్రేటర్స్ ఉంటాయండి. నేను ఇక్కడ శాంపుల్ గా ఒకటే చూపిస్తున్నాను. నా దగ్గర వేరేవి ఏం లేవు ప్రస్తుతానికి అయితే. చూస్తాను, వేరేది ఉంటే చూపిస్తాను మీకు ఇప్పుడే. సో ఇక్కడ బై ఛాన్స్ ఒకటి ఉంది. ఇక్కడ చూడండి, ఇది ఒక వైబ్రేటర్. సో వైబ్రేటర్స్ వచ్చేసి డిజైన్స్ వేరేగా ఉంటాయి, పెద్దవిగా చిన్నవిగా ఉంటాయి అన్నమాట. ఈ వైబ్రేటర్ వచ్చేసి మనకి బోర్డ్ లో కనెక్ట్ అయినప్పుడు మన ఫోన్ వైబ్రేషన్ అవుతుంది కదా, దీని ద్వారానే అవుతుంది అనమాట. ఓకేనా? ఇంకా పవర్ బటన్స్ చూపిస్తాను చూడండి. పవర్ వాల్యూమ్ బటన్స్ ఇక్కడ చూడొచ్చు. ఇది పవర్ వాల్యూమ్ బటన్ స్ట్రిప్ అనమాట. ఈ పవర్ వాల్యూమ్ బటన్స్ వచ్చేసి మీకు ఎలా ఉంటాయి అనేది కూడా చూపిస్తాను. రకరకాలుగా ఉంటాయండి, అన్ని ఒకేలా ఉండవు. సో పవర్ వాల్యూమ్ బటన్స్ చూడండి, ఇది ఒక రకము, ఇక్కడ ఉండేది ఒక రకము. ఇంకా దీంట్లో కూడా ఒకటి ఉంది కదా, చూపిస్తాను. ఇది చూడండి, ఇదైతే దీనికి సాల్డరింగ్ చేసేది అనమాట. సాల్డరింగ్ అయి ఉంటుంది. ఇది వచ్చేసి స్ట్రిప్ టైప్ అన్నమాట. దీన్ని బోర్డ్ లోకి ఇన్సర్ట్ చేస్తాం. ఎలా ఇప్పాను చూసారు కదా ఇంతకు ముందు నేను స్టార్టింగ్ లో ఇప్పినప్పుడు. సో అలాగా, కానీ దీంట్లో సాల్డరింగ్ చేసి కూర్చోబెట్టాలన్నమాట ఈ పవర్ వాల్యూమ్ బటన్స్ ని. కొన్ని మొబైల్లో వాల్యూమ్ బటన్ ఒక సైడ్, పవర్ బటన్ ఒక సైడ్ ఉంటుంది కదా, చూసుంటారు మీరు, యూస్ చేస్తూ ఉంటే మొబైల్స్ తెలిసి ఉంటుంది మీకు. అటువంటివి కూడా ఉంటాయి అన్నమాట. సింగిల్ గా వస్తుంది వాల్యూమ్ బటన్. దీంట్లో వచ్చేసి కంబైన్డ్ గా ఉంది అనమాట. వాల్యూమ్ ఇంకా పవర్ బటన్స్ వచ్చేసి ఒకే స్ట్రిప్ లో ఉన్నాయి. కొన్నిట్లో తనిగా ఉంటాయి. వాల్యూమ్ తనిగా ఉంటాయి 2 బటన్స్, సింగిల్ బటన్ పవర్ ఉంటుంది అనమాట. కానీ స్ట్రిప్ టైపే ఉంటాయి. ఇప్పుడు వచ్చే 99% స్ట్రిప్ టైపే వస్తున్నాయి. బటన్స్ అయితే ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇంకా దీని తర్వాత మనకు ఛార్జింగ్ కనెక్టర్స్ లో బయట నుంచి చూసేదానికి ఇది V8, ఇది టైప్ సి అనేసి అందరూ ఘనంగా చెప్పేస్తారు. కానీ లోపలికి వచ్చేసరికి ఆ వ్యవహారమే వేరేగా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, మన సొత్తు ఏమేమి ఉందో చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు, ఛార్జింగ్ కనెక్టర్ ఇదొక టైపు, ఇది చూడండి, ఇది V8 కానీ చూడండి ఎన్ని రకాలు వస్తున్నాయో బయటకి. ఇది చూడండి, ఇది V8 కానీ ఏమంటారంటే కొంతమంది వచ్చి అన్ని ఒకటే కదా, వేసేయి, దాన్ని అడ్జస్ట్ చేసేయి, దీన్ని అడ్జస్ట్ చేసే అంటారు. ఎలా కుదురుతుంది ఇలా ఉన్నప్పుడు? సో కుదరదు. చూసారు కదా ఎలా ఉన్నాయి. కాబట్టి అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. ఛార్జింగ్ కనెక్టర్లు ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. నా దగ్గర బాక్సులు ఉన్నాయి. అన్నిట్లో ఛార్జింగ్ కనెక్టర్లు, మైకులు, ఇవి అవి ఉన్నాయి. నేను అవన్నీ చూపిస్తూ కూర్చుంటే మీరు వీడియోని స్కిప్ చేసేసి ఉంటారు. ఈ పాటికే వీడియోని ఎవరు చూడరు. మళ్ళా ఇంకా మైకులు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి చైనా మైక్, నార్మల్ మైక్ అనేసి అంటారు, ఇది చైనా మైక్ అనేసి అంటారు, వైర్ మైక్ అనేసి అంటారు. ఇది మైక్. ఈ మైక్ వచ్చేసి మనకి కీప్యాడ్ మొబైల్స్ లో ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని చైనా ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు వస్తాయి కదా, వాటిలో కూడా ఈ మైక్లు కనిపిస్తాయి అనమాట. ఇంకా డిజిటల్ మైక్స్ ని మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కనిపించింది. బై ఛాన్స్, బై లక్ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే చూపించడానికి ఇక్కడ ఒకటి ఉంది.
ఇది చూడండి ఫింగర్ ప్రింట్ సెన్సార్ స్ట్రిప్ ఈ విధంగా ఉంటుంది, చాలా పల్సగా. ఇక్కడ కనెక్టర్ ఉంటుంది, ఇది ఫింగర్ ప్రింట్ అన్నమాట. ఇక్కడ మనం ఫింగర్ పెడతాము, వర్క్ అవుతుంది ఈ విధంగా. సో ఇక్కడ డిజిటల్ మైక్ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవి డిజిటల్ మైక్స్ అన్నమాట. ఇంతకు ముందు నేను బోర్డులో చూపించా కదా మైక్ అని, ఇది చూడండి ఇది డిజిటల్ మైక్. ఇది వచ్చేసి దీనికి 4 లెగ్స్ ఉంటాయి. దీన్ని తిప్పిస్తే చూడండి ఏ విధంగా ఉంది. ఇంకా ఇక్కడ కూడా చూడండి, దీనికి చూడండి ఎన్ని లెగ్స్ ఉన్నాయో. మధ్యలో రౌండ్ గా పెద్దదిగా ఉంది కదా, అది గ్రౌండ్. ఇవన్నీ ప్లస్ మైనస్ అన్నమాట, ఈఎన్ సిగ్నల్ పంపించడానికి అలా వర్క్ అవుతుంది అనమాట. ఇది చూడొచ్చు మీరు ఇక్కడ, ఇవి మైక్స్ అన్నమాట. ఇది వచ్చేసి నోకియా ఫోన్లలో ఎక్కువగా కనిపిస్తుంది, రౌండ్ గా ఉంది కదా. ఇది వచ్చేసి మైక్ నోకియా ఫోన్లలో కనిపిస్తాయి అనమాట ఎక్కువగా మనకి. దీన్ని కూడా డిజిటల్ మైక్ అనేసి అంటారు, రౌండ్ మైక్. ఇది చూడండి ఈ విధంగా ఉంటాయి. ఇవి వచ్చేసి డిజిటల్ మైక్స్ లో కూడా చాలా రకాలు వస్తాయండి. వీటికంటే చిన్నవిగా ఉంటాయి. సామ్సంగ్ లో అయితే మరీ దారుణం, చిన్నదిగా ఉంటుంది. అది ఎగిరి ఎక్కడైనా కింద పడిపోతే మళ్ళీ కనిపించదు కూడా కనిపించదు. సో దీనికి 4 లెగ్స్ ఉన్నాయి, దీనికి చూడండి 6 లెగ్స్ అయితే ఉన్నాయండి. సో ఈ విధంగా మనము రకరకాల డిజిటల్ మైక్స్ తో వర్క్ చేయాల్సి ఉంటుంది మొబైల్ సర్వీసింగ్ ఫీల్డ్ లో. ఇంకా స్పీకర్స్ వెళ్దాము, మనం స్పీకర్స్ చూపిస్తాను మీకు. ఇంకా ఇక్కడ చూడండి స్పీకర్ ఉంది, ఇది స్పీకర్ అన్నమాట. ఇది దాంటి స్పీకర్ నే నేను మీకు తనిగా తీసి చూపిస్తాను. ఇక్కడ చూడండి స్పీకర్ అయితే ఈ విధంగా ఉంటుంది. స్పీకర్ ఎప్పుడు కూడా మనకి 2 లెగ్స్ తోనే ఉంటుంది, ప్లస్ మైనస్ అనేసి చూడొచ్చు. దీన్ని తీసేయడము, ఈ పార్ట్ ని తీసేయడము, ఈ పార్ట్ ని కూర్చోబెట్టేయడం, అంతే. జస్ట్ రీప్లేస్మెంట్. స్పీకర్ సౌండ్ తక్కువ వస్తా ఉంది, ఎక్కువ వస్తా ఉంది అనేసి వస్తారు కదా, వాటి గురించి సొల్యూషన్ చెప్తాను. ఇప్పుడే చెప్పకూడదు అవన్నీ. ఇప్పుడు జస్ట్ పార్ట్స్ ఏమేమిటి ఎలా ఉంటాయనేది తెలుసుకోండి. ఇంకా దాని తర్వాత పవర్ బటన్స్ లో వచ్చేసి రకరకాలుగా ఉంటాయండి. మనకు స్ట్రిప్స్ మాత్రమే చూపించాను మీకు. పవర్ బటన్స్ సాల్డరింగ్ చేసి కూర్చోబెట్టేవి కూడా చూపిస్తాను చూడండి. సాల్డరింగ్ అంటే సాల్డరింగ్ చేయము, ఎస్ఎండి ద్వారా కూర్చోబెడతాం అనమాట. ఇక్కడ చూపిస్తా. మీకోసం నేను ఇవన్నీ ఎత్తుకొని వచ్చాను చూపించాలనే ఉద్దేశంతోనే. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది చూడండి, ఇది చిన్న బటన్. ఇవి వచ్చేసి మనకి ట్యాబ్స్ లో ట్యాబ్ ఉంటుంది కదా, టాబ్లెట్స్ పెద్ద పెద్ద స్క్రీన్ తో వస్తాయి. ఆ ట్యాబ్స్ లో ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఈ బటన్స్ అయితే మనకి. ఇంకా కొన్ని చైనా మొబైల్స్ లో కూడా వస్తాయి అన్నమాట ఇవి. వీటిని చాలా సింపుల్ గా కూర్చోబెట్టేయచ్చు మనము. జస్ట్ సాల్డరింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. హీట్ చేసి దీన్ని కూర్చోబెడతాం అనమాట. కాకపోతే ఈ బటన్ కరిగిపోకుండా జాగ్రత్తగా ఎక్స్పీరియన్స్ ఉంటేనే అవుతుందండి, లేదంటే ఇవి కరిగిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా వర్క్ చేయాలి దీంతో. ఇది బటన్. ఇంకా ఇక్కడ ఈ చూడండి 4 లెగ్స్ తో ఉంది కదా ఈ బటన్. ఇలాంటి బటన్స్ ఇవన్నీ మనకి వాల్యూమ్ కి, పవర్ కి, వీటన్నిటికి ఈ బటన్స్ వాడతారన్నమాట. సో ఈ విధంగా ఉంటాయి. సరే కదా ఎలా ఉన్నాయనేసి రకరకాల బటన్స్. దీంట్లో చూసినట్లయితే రకరకాల కాంపోనెంట్స్ అయితే నేను పెట్టుకొని ఉంటాను, రెడీ టు రిపేర్ అన్నట్టు. ఇది చూడండి పవర్ బటన్స్ లో ఇంకొన్ని బటన్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. ఇక్కడ సేవ్ చేసి పెట్టుకొని ఉంటాను నేను ఎప్పుడు బాక్సుల్లో. ఇది చూడండి ఒక రకంగా ఉంది, ఇది చూడండి ఒక రకంగా ఉంది. సో ఇలా ఈ స్ట్రిప్స్ అనేవి ఉంటాయన్నమాట. వాల్యూమ్ ఇంకా పవర్ బటన్ స్ట్రిప్స్ అనేవి ఇలా ఉంటాయన్నమాట రకరకాలుగా. దీంట్లో కనెక్టర్ టైప్ కూడా వస్తాయి. ఇది చూడండి కనెక్టర్ టైప్స్. దీన్ని వేసి బోర్డ్ లో ప్రెస్ చేస్తాం అనమాట. ఈ కనెక్టర్స్ తీసాం కదా మనము, టచ్ డిస్ప్లే కనెక్టర్స్ చెప్పాను కదా, ఈ కనెక్టర్స్ ని బోర్డు లో ఎలా కూర్చోబెడతామో అలాగా ఈ స్ట్రిప్ ని మనం కూర్చోబెట్టేస్తాం అనమాట. సో ఇవేనండి కాంపోనెంట్స్ అయితే మనకి మొబైల్ సెక్షన్ లో కనిపించే ఎక్స్ట్రా కాంపోనెంట్స్ అన్నమాట. ఐ హోప్ మీకు తెలిసిపోయి ఉంటుంది ఏ కాంపోనెంట్స్ దేనికి పనికొస్తాయి, ఎలా ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి అనేసి. ఇంకా నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. సో మనం వీడియో చేసేటప్పుడు ఫ్లో లో మర్చిపోతూ ఉంటాము. ఒకవేళ నేను వీడియోలో ఏదైనా చెప్పడం మర్చిపోతే, మీకు గుర్తొస్తే, మీకు తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి, నేను నెక్స్ట్ చెప్తాను. ఇంకా ఇక్కడ చూడొచ్చు, ఇది బ్యాటరీ కనెక్టర్. ఇది వచ్చేసి నార్మల్ బ్యాటరీ కనెక్టర్, చైనా టైప్. అదే మనము ఇక్కడ పీసీబీలో ఇక్కడ చూసినట్లయితే దీంట్లో బ్యాటరీ కనెక్టర్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో ఇక్కడ చూడండి ఇది బ్యాటరీ కనెక్టర్ ఇలా ఉంటుంది. ఇవి కూడా దొరుకుతాయి. మనం ఇది ఒకవేళ పాడైపోయింది, ఇరిగిపోయిందంటే అలాంటప్పుడు కొత్త బ్యాటరీ కనెక్టర్ వేసి ఎస్ఎండి ద్వారా కూర్చోబెడతాము. దీన్ని సాల్డరింగ్ అనేది చేయలేము, మనం ఎస్ఎండినే యూస్ చేయాలి. సో ఎస్ఎండి యూసేజ్ ఏమిటి, కాంపోనెంట్స్ ఎలా యూస్ చేస్తాం, టూల్స్ ని ఎలా యూస్ చేస్తాం, దానికోసం ఒక్కొక్క టూల్ కి సంబంధించి సపరేట్ గా వీడియో తేవాల్సి ఉంటుంది. అన్ని టూల్స్ ఒకే వీడియోలో కవర్ చేయలేము. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇంకా దీని తర్వాత సిమ్ ట్రే మీకు నార్మల్ గా అయితే ఈ విధంగా ఉంటాయి. కొన్నిట్లో వేరే మోడల్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఇవి నార్మల్ సిమ్ ట్రేస్ అన్నమాట, చైనా టైప్ సిమ్ ట్రేస్. కీప్యాడ్ మొబైల్స్ ఎక్కువగా వస్తాయి. పాత మోడల్ స్మార్ట్ ఫోన్స్ లో ఎక్కువగా వస్తా ఉన్నాయి, ఇప్పుడు వచ్చేది లేదు. ఇప్పుడు వచ్చేసి అన్ని ఇజెక్టింగ్ టైప్ అన్నమాట. ఇలాంటివి వస్తున్నాయి అన్నమాట. ప్రస్తుతం వచ్చే అన్ని స్మార్ట్ ఫోన్స్ లో ఇలాంటివి వస్తున్నాయి. ఇప్పుడు వచ్చి కీప్యాడ్ మొబైల్స్ లో ఇలాంటి సిమ్ ట్రేస్ అయితే ఉంటాయి అన్నమాట. అంటే డిఫరెంట్ షేప్స్ ఉంటాయి, కానీ వర్కింగ్ ప్రాసెస్ ఒకటే అన్నమాట. ఇవన్నీ కాంపోనెంట్స్, అన్ని కాంపోనెంట్స్ చెప్పేసానని అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా
మిస్ అయిపోతే చెప్పండి, నెక్స్ట్ వీడియోలో నేను దాంట్లో కవర్ చేసేసాను దాన్ని కూడా. సో అంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమైన ఆశిస్తున్నాను. ఇంకా ఈ వీడియోకి సంబంధించి ఈ టాపిక్ కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా దాని గురించి సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఏ విధంగా ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి మన మొబైల్లో. పీసీబీ బోర్డ్ లో ఉండే ఈ రెసిస్టర్స్ కెపాసిటర్సే కాకుండా ఇంకా చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. వాటి యొక్క ఫంక్షనాలిటీ ఏమిటి, ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది కూడా చూసారు మీరు. మీకు ఒక ఐడియా అనేది అవగాహన అనేది వచ్చేసి ఉంటుంది. సో ఎన్ని కాంపోనెంట్స్ అయితే మనకి ఒక మొబైల్లో ఉంటాయి, దాని యొక్క పనితీరు ఎలా ఉంటుంది అనేసి ఒక మాక్సిమం టు మాక్సిమం మీకు అవగాహన అనేది వచ్చేసి ఉంటుంది. దాన్ని ఎలా గుర్తుపట్టాలి అనేసి మీకు తెలిసిపోయి ఉంటుంది మీరు మొత్తం వీడియో చూసుంటేనే. మీరు స్కిప్ చేసి ఏముందిలే మళ్ళీ చూద్దాం అనుకుని ఉంటే అంతే, అది రాదన్నమాట. సో మీరు ఒకవేళ స్కిప్ చేసి చూసినట్లయితే డీటెయిల్ గా చూడండి, అప్పుడే అర్థం అవుతుంది. ఇది ఊరికేనే ఒకసారి వీడియో చూసామా నెక్స్ట్ డే వెళ్ళి మనం రిపేర్ చేసేయగలం అంటే అలా అవ్వదండి. నేను నేర్చుకోవడానికే నా ఓన్ గా నేను నేర్చుకోవడానికే నాకు 1 year అయితే పట్టింది. నేను ఎక్కడికి కూడా సర్వీసింగ్ నేర్చుకోవడానికి కూడా పోలేదు. ఎప్పుడు కూడా నేను ఓన్ గా మొబైల్స్ ని పాడు చేశాను, రిపేర్ చేశాను, అంతా చేసి కింద పైన పడి నేర్చుకొని ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాను అనమాట. సో నాకు తెలిసిన నాలెడ్జ్ నేను 10 మందికి చెప్దాము అనే ఉద్దేశంతోనే ఈ వీడియోస్ చేయడం. దీనివల్ల మనకి వచ్చే లాభం ఏం లేదు, జస్ట్ కొన్ని వ్యూస్ వస్తాయి. అది కూడా ఇప్పుడు స్టార్టింగ్ చేశాను కాబట్టి కొన్ని వ్యూస్ వస్తున్నాయి. లైక్స్ అయితే చూసేవాళ్ళు 1000 మంది చూస్తే 10-15 లైక్స్ కొడుతున్నారు. సో దయచేసి లైక్ అయితే చేయండి వీడియో. సో మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంకరేజ్మెంట్ అనేది వస్తుంది, ఇంకా మంచి కంటెంట్ మీకోసం తీసుకొని రావాలనిపిస్తుంది. లైక్ చేయకపోతే ఇంకా వీడియోస్ నే ఎవరు చూడట్లేదు కదా, అలాంటప్పుడు ఏం చేస్తాంలే అనే ఒక అలాంటి ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో వీడియోని అయితే ముందుగా లైక్ చేయండి. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఆ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. వాట్సాప్ గ్రూప్ ఉంది, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. దాని యొక్క లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇస్తాను. ఇంకా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటేనే మీకు నెక్స్ట్ నేను వీడియో అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సబ్స్క్రైబ్ అయితే ఫ్రీ అండి, దానికోసం మీరు ఎటువంటి పేమెంట్స్ అయితే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఫ్రీ. కాబట్టి ఆ రెడ్ బటన్ ఉంది కదా, ఆ రెడ్ బటన్ ని కొడతారో తిడతారో ఏం చేస్తారో తెలియదు, ఆ రెడ్ బటన్ నొక్కేసి బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. ఇంకా నా ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, దాన్ని కూడా లైక్ చేసి ఫాలో చేసేయండి అక్కడ. ఇంకా ఈ వీడియోకి సంబంధించి ఈ టాపిక్ కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా మీ డౌట్స్ ని క్లారిఫై చేయించుకోవాలి అనుకుంటే తెలుసు కదా మీకు, వాట్సాప్ గ్రూప్ లో లేదా టెలిగ్రామ్ ఛానల్లో నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మనీని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్, మనీ ఎర్నింగ్ రిలేటెడ్, ఇంకా మొబైల్ సర్వీసింగ్ రిలేటెడ్ వీడియోస్ ని చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో ఇంత ఫ్రెండ్స్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్ తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.